ఈరోజు హార్వెస్టింగ్ అయితే మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ మెంతి కూర. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము హార్వెస్టింగ్ అయితే చేద్దామండి. మినీ హార్వెస్టింగేనండి. కొన్ని చెర్రీ టమాటోస్, కొన్ని మిర్చి, బెండకాయలు, ఇంకా ఒక కట్ట దాకా మెంతి కూర అయితే ఈరోజు మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ చేసేద్దాం. అవి కూడా ఈ డేకి కావాల్సినవి మాత్రమే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. స్టెప్స్ దగ్గర స్టార్టింగ్ ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అయితే వేసానండి. కలర్ఫుల్గా వచ్చి మంచిగా బ్లూమ్ అయింది కదా. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్. మిర్చి అయితే కట్ చేస్తున్నా. బ్లాక్ మిర్చి చెట్టు చిన్నగా ఉన్న ఈ మాత్రం అయితే వచ్చాయి. ఈ మాత్రం మిర్చి అయితే వచ్చాయి. ఇప్పుడు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 బెండకాయలు అయితే ఉన్నాయి. కొన్ని వంకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, నార్మల్ చెర్రీ టమాటో మొక్క ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా పెట్టానండి. కొన్ని కలర్ చేంజ్ అయినవి అయితే పిక్ చేస్తున్నా. ఇవన్నీ రా టమాటోస్ అండి. చెర్రీ టమాటోస్ అయితే ఇదిగోండి. ఇవి బంచెస్ వస్తాయి కదా, కట్ చేస్తున్నా. కాకరకాయ మాత్రం ఒక్కటైతే వచ్చినట్లుందండి. పిక్ చేద్దాం. ఇదిగోండి, ఈ సైజు. ఇదిగోండి, మెంతి కూర అయితే ఒక బంచ్ దాకా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ చిన్న టబ్లో అయితే కొన్ని మెంతులు జల్లితే మెంతి కూర మాత్రం బాగా వచ్చింది. ఈ టబ్బులో వేసాను, ఇంకొక టబ్బులో కూడా ఉంది. ఇదంతా మెంతి కూర. ఒక బంచ్ అని చెప్పాను కదా, ఫ్రెష్గా ఉంది. ఈ మాత్రం మెంతికూర అయితే పిక్ చేశాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పెద్ద బంచేనండి, మీడియంది కూడా కాదు. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఒక కట్ట మెంతి కూర
అండ్ ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ అండి. చెరీ టమాటోస్, నార్మల్ టమాటోస్ అండ్ వంకాయలు, కాకరకాయ మాత్రం ఒక్కటే వచ్చింది. కాసిన్ని బెండకాయలు, మిర్చి, ఒక బాస్కెట్ నిండా అన్ని మిక్స్డ్గా వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఒక బిగ్ బంచ్ దాకా మెంతికూర కూడా పిక్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తోటి. మెంతికూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి, లేత లేతగా. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. మెంతికూర ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే హార్వెస్టింగ్ జరిగింది. కంప్లీట్గా మొత్తం పిక్ చేశానండి. ఇంకా టబ్స్లో మళ్ళీ వేయాలి. మనకి 1 వీక్ అంతా మెంతికూర వస్తూనే ఉంటుంది. మనము సీడ్స్ వేసిన 1 వీక్కి మైక్రో గ్రీన్స్ లాగా మనకి డెవలప్ అయితే అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడైనా మెంతికూర వాడుకోవచ్చు. మనం 15 డేస్ అలా వదిలేసామంటే సీడ్స్ వేసిన తర్వాత ఈ మాత్రం ఫుల్గా అయితే వచ్చేస్తుంది. మనము 1 టైం పైన కట్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తుంది. నేనైతే 1 టైమే కంప్లీట్గా రూట్స్తో సహా అయితే హార్వెస్టింగ్ చేశాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.